ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో చనిపోయిన 21 మందికి సంబంధించి పూర్తి వివరాలను మనం చూడటం జరిగింది. కానీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెలు కూడా చనిపోయిన ఘటన ప్రతి ఒక్కరికి కూడా కంటతడి తెప్పిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మనం వాళ్ళకి సంబంధించి ఏవైతే కార్యక్రమాలు జరిగాయో ఆ 3 మృతదేహాలకి సంబంధించి అంటే ఇక్కడ ముగ్గురు అక్కచెల్లెలు అని చెప్పొచ్చు. ఇద్దరు అక్కల్ని పైన ఒక చెల్లని కింద కూడా పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ పొలంలోనే వాళ్ళకి ఏవైతే ఇష్టమో అవన్నిటిని కూడా ఇక్కడ పెట్టిన విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. అంటే ముగ్గురు అక్క చెల్లెలకి కూడా వాళ్ళు ఎంతో యాక్టివ్గా ఉంటారు చదువులో కానీ లేకపోతే ఎక్స్ట్రా యాక్టివిటీస్ డాన్స్ సింగింగ్ ఇలా అనేక విషయాలలో కూడా ఆ ముగ్గురు కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారని చెప్పొచ్చు. తాండూరుకి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు కూడా తనుష నందిని సాయిప్రియ వీళ్ళు ముగ్గురు కూడా చనిపోవడం అనేది తాండూరు మొత్తం కూడా ఒక్కసారిగా కృంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తల్లిదండ్రులు ఇప్పటికీ కూడా అది జీర్ణించుకోలేని ఇది కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆ తల్లి ఆవేదన మనం వర్ణించలేనిది. ఇప్పటికీ కూడా నా కూతుర్లు హైదరాబాద్లో చదువుకోవడానికి వెళ్ళారు, ఎప్పుడొస్తారు అంటూ కూడా వాళ్ళు మాట్లాడే విధానం ప్రతి ఒక్కరికి కూడా కంటతడి తెప్పిస్తుందని చెప్పొచ్చు. ఎంతోమంది పొలిటికల్ వాళ్ళు ఎవరు వచ్చినా సరే మా పిల్లని తిరిగి తీసుకురాలేరు, మాకు డబ్బు వద్దు ఏది వద్దు, నాకు మా పిల్లలు కావాలి, తెప్పిస్తే మా పిల్లల్ని తీసుకొని రండి అంటూ కూడా ఆ తల్లి పడుతున్న ఆవేదన వర్ణించలేనిదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆ తండ్రి మనకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు, మా పిల్లలు ఇక్కడికి రావటం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే 17వ తారీఖుకే మా పెద్ద కూతురు వివాహం అయింది, ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాక వాళ్ళు అనేకసార్లు నాతో ఫోన్లో మాట్లాడారు, కానీ నేను ఈ ఏదైతే పెళ్ళి ఉందో మా కజిన్కి సంబంధించిన పెళ్ళి అక్కడికి రావద్దు అని చెప్పి కూడా మా పిల్లలకి నేను పదే చెప్పాను అంటూ కూడా ఆ తండ్రి చెప్పాడు. కానీ తల్లి మాత్రం పిల్లలు వస్తే ఇల్లంతా కూడా ఎంత సందడిగా ఉంటుంది ఏంటనేది అదంతా కూడా ఊహించుకొని పిల్లలు వస్తే ఆనందంగా ఉంటుంది కదా అని చెప్పి తండ్రికి తెలియకుండా ఈ ముగ్గురు పిల్లల్ని అయితే పిలవటం జరిగింది. వచ్చి ఇక్కడ పెళ్లి కార్యక్రమాలు అన్నీ అయిపోయాక ముందు రోజే బయలుదేరాల్సింది ట్రైన్లోనే, కానీ సాయంత్రం నైట్ ఎందుకులే అని చెప్పి కూడా తెల్లవారుజామున తాండూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్న బస్సు ఏదైతే ఉందో అది 5 గంటల సమయంలో ఉంది కాబట్టి పొద్దునే తెల్లవారుజామున మీరు వెళ్ళిపోండి, ఇప్పుడు ప్రశాంతంగా పడుకోండి అంటూ కూడా తల్లితో వాళ్ళు ఆడుకునే విధానం కావచ్చు లేకపోతే ఆ నవ్వులు కావచ్చు ఇప్పటికి కూడా ఆ తల్లి అది గుర్తు తెచ్చుకొని రోధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. పక్కన విజువల్స్లో కూడా చూస్తున్నాం మనం. ముఖ్యంగా చూసుకుంటే నందినికి ఆర్ట్ వేయటం అనేది చాలా ఇష్టం. మ్యారేజ్ డేకి కానీ అంటే తల్లిదండ్రుల మ్యారేజ్ డేకి కావచ్చు లేకపోతే ఫాదర్స్ డే మదర్స్ డే ఇలా పుట్టినరోజులకి అనేక సందర్భాల్లో కూడా తన తల్లి ఫోటో తండ్రి ఫోటో ఇలా అనేకంగా వేసింది అంటూ కూడా ఆ తల్లి రోధిస్తూ చెప్తున్న పరిస్థితి మనం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వాళ్ళ పొలంలోనే ఈ ముగ్గురు అక్క చెల్లెలకి సంబంధించి మృతదేహానికి కార్యక్రమాలు కూడా మనం చూడడం జరిగింది. ఒకవైపు నుంచి చూసుకుంటే ఆ రోజు వర్షం కూడా ఎంతలా పడింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు ఒకసారిగా. ఎందుకంటే ఇంత పెద్ద ఘటనకి సంబంధించి ప్రకృతి కూడా రోధిస్తుందేమో అనే విధంగా మనం చూసామని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తున్నాం మొత్తం రోడ్డు మొత్తం అంటే వచ్చే దారి ఏదైతే ఉందో వీళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి దాదాపు 1/2 కిలోమీటర్ వరకు ఉంటుంది. అక్కడ వరకు కూడా పొలాల్లో నుంచి మొత్తం కూడా ఇదే పరిస్థితి. మనం ఇక్కడ చూడొచ్చు వర్షం ఎంత దారుణంగా పడిందో కూడా మనం గమనించవచ్చు. ఈ రోడ్డును చూస్తే ఈ మట్టిని చూస్తే మనకు అర్థమైపోతూ ఉంది. ఇందులో నుంచి వచ్చి ఆ కార్యక్రమాలు చేయటం అనేది కూడా సామాన్య విషయం కాదని చెప్పొచ్చు. కానీ ఒక్కసారిగా ఇలాంటి ఘటన ఏ ఇంటికి కూడా రాకూడదు. ఆ తండ్రి ఆరోపిస్తుంది కూడా మనం చూస్తున్నాం. పగోళ్ళకి కూడా ఇలా రాకూడదు, అయ్యో దేవుడా నా ముగ్గురు కూతుర్లని నువ్వు తీసుకెళ్ళిపోయావు, ముగ్గురు కూతుర్లని కాకుండా పోనీ వాళ్ళకి ఏదైనా చిన్న గాయాలై లేకపోతే ఇంకేదైనా పోనీ ఒక్క కూతురు దక్కినా నాకు చాలు, ఆ 2 కూతుర్లని దానిలో చూసుకుంటాను అంటూ కూడా ఆ తండ్రి ఆరోపిస్తున్నది మాత్రం అసలు వర్ణించలేనిది. ఆ తండ్రి ఆవేదన చూస్తే ప్రతి ఒక్కరికి కూడా కళ్ళలో నీళ్లు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా మనం ఇక్కడ చూడొచ్చు ఆ ముగ్గురు అక్క చెల్లెలకి సంబంధించి ఏవైతే ఇష్టమో తినుబండారాలే కాకుండా అక్కడ గాజులు మేకప్ కూల్ డ్రింక్స్ ఇలా అంటే వాళ్ళకి ఏవేవి ఇష్టమో అవన్నీ కూడా అక్కడ పెట్టిన కోన్ అంటే మెహందీతో సహా పూసలు ఇవన్నీ కూడా పెట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. కానీ దీనికి సంబంధించి మాత్రం తల్లిదండ్రులు ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తల్లి
ఐదుగురు పిల్లల్ని కూడా నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇప్పుడు ఒక్కసారిగా ఆ ఐదుగురిలో ముగ్గురు లేకపోవటం అనేది నేను అసలు తీసుకోను. నా దేవుడు నన్ను తీసుకెళ్ళినా పర్లేదు, కానీ నా పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళకి అచ్చట ముచ్చట ఏది కూడా చేయలేదు. ఆ పిల్లలకి సంబంధించిన పెళ్ళి ఏ విధంగా చేయాలి అనేది కూడా మేము ముందుగానే అన్నీ కొని పెట్టుకోవడం కావచ్చు, అన్నీ కూడా చేసుకున్నాము. అలాంటిది వాళ్ళ గుర్తుగా వాళ్ళే లేనప్పుడు వాళ్ళ గుర్తుగా ఇవ్వెందుకు అంటూ కూడా తల్లి పడుతున్న ఆవేదన కొంతమందికి కోపానికి తెప్పిస్తున్నప్పటికీ మరికొంతమందికి మాత్రం ఏడుపు ఆగట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ తల్లి రోదిస్తూ తనకేమన్నా అయితే ఏంటి పరిస్థితి అంటూ కూడా ఊరి జనాలు తనకి ఎంతో ధైర్యం చెప్తున్నా కూడా ఒక తల్లి, తన నవమాసాలు మోసిన తల్లి తన పిల్లల్ని కోల్పోవటం అనేది చిన్న విషయం కాదు. అది ఎవరు కూడా జీర్ణించుకోలేరు. అలాంటిది ఆ తల్లికి ఎంత పెద్ద కష్టం వచ్చిందనేది కూడా మనం చూస్తున్నామని చెప్పొచ్చు. ఒక్కసారిగా తాండూరు మొత్తాన్ని కూడా ఈ వార్త కలిచివేసింది. తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు ఇప్పటి వరకు ఎంతోమంది దాదాపు ఒక్క సంవత్సరంలోనే 444 మనుషులని బలి తీసుకుంది. ఇప్పటికి కూడా ఇంకా బలి తీసుకుంటూనే ఉంటుందని చెప్పొచ్చు. ఇంత దారుణంగా ఉన్న రోడ్డుని ఎందుకని అధికారులు దాన్ని పట్టించుకోవట్లేదు? ఇప్పటి వరకు కూడా జీవో స్టార్ట్ అయింది, దానికి అన్ని మరమ్మతులు చేయాలి, రోడ్డును వేయాలి అంటూ కూడా అధికారులు చెప్పినప్పటికీ కూడా ఇప్పటికి కూడా దాన్ని ఎందుకు రోడ్ని నిర్మించలేదు అంటూ కూడా ఒకవైపు నుంచి చూసుకుంటే వీళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఆ బస్సు ఘటనలో ఉన్న 21 మందికి సంబంధించిన కుటుంబీకులు కావచ్చు, లేకపోతే కాపాడి బయటపడ్డ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆరోధిస్తున్నది ఒకటే, మా పిల్లలకి సంబంధించి అయిపోయింది ఓకే, కానీ ఇప్పుడు వరకు ఇక మీదైనా సరే ఎవరు కూడా ఆ రోడ్డుకి బలి అవ్వద్దు, అంటే ఆ రోడ్డుని నిర్మించాలి అంటూ కూడా జీవో కూడా పాస్ అయినా కూడా ఇంకా ఎందుకు నిర్మించలేదు అంటూ కూడా ఆ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన వర్ణించలేనిది. మరి దీనికి సంబంధించి మీరేమంటారు? ఇందులో తప్పు ఎవరిది అనేది మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తున్నాను నేను బిగ్ టీవీ. కెమెరామెన్ నరసింహతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.